ఏపీలో తహసీల్దార్ వనజాక్షి మరో వివాదంలో చిక్కుకున్నారు. కావాలనే కొందరు టీడీపీ కార్యకర్తల రేషన్ కార్డులను తొలగించారనే విమర్శలు ఆమెపై వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు వనజాక్షి. నూజివీడు మండలం ముక్కుళ్లపాడులో ఇటీవల కొందరి రేషన్ కార్డులను తొలగించారు. ఇందులో 44 కార్డులు టీడీపీ కార్యకర్తలకు సంబంధించినవని నేతలు చెబుతున్నారు. కావాలనే తహసీల్దార్ వనజాక్షి వీటిని తొలగించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వనజాక్షి కొంతమంది మీడియా ప్రతినిధులను ముక్కుళ్లపాడు తీసుకెళ్లి అందరి ముందు విచారణ చేశారు. నిబంధనల ప్రకారమే రేషన్ కార్డులు ఇస్తామన్నారు వనజాక్షి. కార్డులు తీసేసిన వారంతా ప్రభుత్వ పరిమితికి పైబడి ఉన్నవారేనని స్పష్టం చేశారామె. 730 కార్డులండి మొత్తం ఈ ఊర్లో ఒక రేషన్ షాప్కి. దాంట్లో ఒక విఆర్ఓ సుబ్బారావు అని విఆర్ఓ గారిని ఇక్కడ వేసాం. ఈ ఊరికి 51 కార్డులు రికమెండ్ చేశారు ఇనెలిజిబుల్ అని. 51 కార్డుల్లో 15 కార్డులు ట్రాక్టర్లు ఉన్నాయని రాశాడు. మేము ఇంటి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి అసలు తీయొద్దని చెప్పి, ట్రాక్టర్ తప్ప వాడికి ఏ ఆధారం లేదు, తనే డ్రైవర్కే తోలుకుంటున్నారని. అయిపోయి ఇంకా మనకు 36 కార్డులు తీసేసింది. 36 కార్డుల్లో మనం ఇక్కడ ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే భూమి ఉందని రాసిన వాళ్ళలో ఒక ఆయనకి 12 ఎకరాలు 74 సెంట్లు ఉంది, ఒక ఆయనకి 10 ఎకరాలకి 4 సెంట్లు తగ్గింది. భూమి ఉన్న వాళ్ళు తెలియని వీళ్ళు ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళందరే చూస్తున్నాం అనమాట. అలాగే 5 మందికి ప్రొక్లైనర్ ఉందని వచ్చింది. వాళ్ళు ఎవరో రావట్లా, ప్రొక్లైనర్ లేదని వాళ్ళేం ప్రొడ్యూస్ చేసుకోవట్లా. కార్లు ఉన్నాయి వచ్చినాయి, కార్లు ఉన్నాయి కూడా చూస్తున్నాం మనం. కార్లు ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మీద ఆ కార్ లేదని చూపించాలి రిజిస్ట్రేషన్. కార్ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు మీద మారిపోయింది అని. మారిపోతే కనుక వాళ్ళని ఎలిజిబుల్ చేస్తాం. ఇక్కడ ఇల్లు ఉన్నాయి మట్టుకు డోర్ టు డోర్ వెరిఫై చేస్తాం మనం. ఇల్లు ఉందా లేదా, ఉంటే ఎంత ప్లింత్ ఏరియా ఉంటుందన్నా మనకు వాళ్ళ లెక్కే ఉంటుంది. మొత్తం 8-10 కన్నా ఇది ఎక్కువ ఉండకూడదు. ఈ వివాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తహసీల్దార్ వనజాక్షి ఈ వివాదం వచ్చిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులను ముక్కుళ్లపాడు తీసుకెళ్లి విచారణ చేయించారు కదా, అప్పుడు కార్డులు కోల్పోయిన వాళ్ళంతా ఏం చెప్పారు? అప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా వనజాక్షి మీద కొంత గొడవకు దిగారు. కావాలనే కుట్ర ప్రకారం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ఓటర్ కార్డులు మాత్రం అదే విధంగా ఉంచి మావి మాత్రమే కావాలని ఈ రేషన్ కార్డులను కావాలని తొలగిస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తూ వనజాక్షితో కొంత వాగ్వాదానికి కూడా దిగారు. అట్లాగే అక్కడ ఉన్న విఆర్ఓ పైన కూడా వాగ్వాదానికి దిగారు. అయితే ఇది బహిరంగ విచారణలో తెలుస్తారంటూ వనజాక్షి కూడా మీడియా ప్రతినిధులను అదే ముక్కుళ్లపాడు గ్రామానికి తీసుకెళ్లి ఇంటింటికి వెళ్లి మొత్తం పరిశీలించారు. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డులన్నీ కూడా తెప్పించారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటికి తీసి ఏవైతే తొలగించారో అవి ఉద్దేశపూర్వకంగా తొలగించినవి కాదు, అవన్నీ కూడా రికమెండేషన్ తో వచ్చినవి, పార్టీలకు సంబంధించి రికమెండేషన్ తో వచ్చినాయి. కానీ వాస్తవంగా పరిశీలిస్తే ఆ 47 కార్డులకు సంబంధించిన యజమానులందరూ కూడా డబ్బున్న వాళ్లే, వాళ్ళందరూ కూడా స్థితిమంతులుగానే ఉన్నారు. ఒక్కొక్కరికి ట్రాక్టర్ కూడా ఉంది, సొంత ఇల్లు ఉంది. ఇన్ని ఉన్న నేపథ్యంలో వీళ్ళు బీపీఎల్ పరిధిలోకి రారు, వీళ్ళు రేషన్ కార్డుకి అనర్హులు. కాస్త కూస్త ఆస్తున్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే అసలు ఏమీ లేని వాళ్ళు, తినడానికి కూడా లేని ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీళ్ళకి తొలగించి పేద ప్రజలకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ వనజాక్షి వాళ్ళందరికీ కూడా సరి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ కూడా ఆ కార్డులు తొలగించిన వాళ్ళు కావచ్చు, గ్రామంలో ఉన్న కొంతమంది రైతులు కావచ్చు, వనజాక్షి మీద ఎప్పటికీ కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. ఆమె వైసీపీకి ఒత్తాసు పలుకుతోంది, టీడీపీ కార్యకర్తలు కార్డులు తొలగిస్తోందని ఇప్పటికీ కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రైట్ అశోక్.